into h minus lambda 2 into lambda 2 into h2 lambda 1 h1 lambda 2 h2 రాశాను. రాసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఇది ఒక ఈక్వేషన్ అయితే దీన్ని నేను విత్ రెస్పెక్ట్ టు ఎల్ని విత్ రెస్పెక్ట్ టు x1 పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు x1 చేసినప్పుడు ఇది 10 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 2x1 అవుతుంది అండ్ ఇది 0 అవుతుంది. x1ది మాత్రమే వస్తుంది, రిమైనింగ్ కాన్స్టెంట్ అనదర్ వేరియబుల్ 0. x1 ఇది 1 ఇంటూ మైనస్ లాంబ్డా 1 అవుతుంది. ఇక్కడ x1ది మాత్రమే వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1ది 1 ఇంటూ లాంబ్డా 2 సరే దాన్ని ఒక ఈక్వేషన్ అనండి. అలానే విత్ రెస్పెక్ట్ టు x2 చేస్తే ఇది 0, ఇది 10 అవుతుంది, ఇది 0, ఇది మైనస్ 2x2 అవుతుంది, తర్వాత x2ది మైనస్ లాంబ్డా 1 అవుతుంది అండ్ x2ది మైనస్ లాంబ్డా 2. ఓకే, కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 2 అనండి. తర్వాత ఏం చేయాలి అని అంటే